హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అన్వేషణ నవల ధారావాహిక 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఏసీపీకి మతిపోయింది. ఆవిడ ఎవరు? ఈ హత్యకి ఆమెకి ఏంటి సంబంధం? ఈ హత్యలు ఆవిడే చేసిందా? ఎందుకు? ఎలా చంపింది? ఆయుధం కూడా ఏమీ లేదు. ఎస్ఐ అదిరిపడ్డాడు. రగ్గుల్లో కూడా ఇంత రహస్యం ఉందా? అందర్నీ రగ్గులతో ముసుగేసి వీళ్లను చంపేసి పారిపోయిందా? అదే జరుగుంటుంది. ఇంతలో అంబులెన్స్ రావడంతో శవాల్ని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్కి పంపించేశారు. క్లూస్ టీం తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు. ఎస్ఐని మరో 2 కానిస్టేబుల్స్ని పరిసర ప్రాంతాల్లో ఆవిడ ఎక్కడన్నా దొరుకుతుందేమో వెతకమని ఆర్డర్ వేసి ఏసీపీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాచకుల్లో చలాకీగా ఆరోగ్యంగా ఉన్న యాచకుణ్ణి తీసుకుని కానిస్టేబుల్స్ 2 కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆమె ఎవరో యాచకురాలై ఉండదు. మరి ఎవరు? ఆలోచిస్తూనే ఎస్ఐ జీప్లో కూర్చున్నాడు. ఈ కేసు ఏదో తలకు మించిన భారంలాగుంది అనుకుంటూ తల పట్టుకున్నాడు 2 టౌన్ ఎస్ఐ. గోపాలపట్నం పోలీస్ స్టేషన్. ఉదయం 7:30కే స్టేషన్కు చేరుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రాత్రి రౌండ్స్కు వెళ్ళాడు. రౌండ్స్లో ఉండగానే 2 టౌన్ ఏరియాలో 2 యాచకుల్ని ఎవరో చంపేశారని తెలిసింది. రౌండ్స్ నుండి నేరుగా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వెంటనే స్టేషన్కి చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా కమిషనర్ నుండి కబురు రావచ్చు. కొండ మీద జరిగిన ఆ చావుల ఇన్వెస్టిగేషన్ విషయమై ఆరా అడగొచ్చు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో రైటర్ గది బయట నిలబడి సెల్యూట్ చేసి వినయంగా నమస్కరించాడు. చెప్పండి, ఏవైనా విశేషాలున్నాయా? రైటర్ని చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రాత్రి తీసుకువచ్చిన దొంగలు 3 సెల్లోనే ఉన్నారు సార్. కేసు కట్టేయమంటారా? కేజీహెచ్లో జాయిన్ చేసిన కుర్రాడికి తెలివొచ్చిందో లేదో కనుక్కున్నారా? అడిగాడు రైటర్. కేజీహెచ్లో జాయిన్ చేసిన కుర్రాడికి తెలివొచ్చిందో లేదో కనుక్కున్నారా? వాంగ్మూలం ఇవ్వగలడో లేదో? వీళ్ల మీద దొంగతనం కేసు పెట్టాలంటే ఏం దొంగిలించారని కేసు పెడతాం? ఎవరినో చంపబోయారని కేసు పెట్టాలన్నా ఆ కుర్రాడికి తెలివొచ్చి వీళ్లే తనను చంపబోయారని స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఆలోచిస్తూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, వీళ్ళు గజ దొంగలు సార్. కొండ మీద దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు పెట్టిన కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. 2 రోజుల క్రితమే దర్శనాల క్యూ లైన్లో ఒక ఆమెది మెళ్ళో నల్లపూసల దండ పోయిందని ఫిర్యాదు అందింది. అలా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు మనకు కొండ మీద జరిగిన చిల్లర దొంగతనాల విషయమై ఎవ్వరూ పట్టుబడలేదు చెప్పాడు రైటర్. రైట్, ముందు ఆ యాంగిల్లో వీళ్ళని ఇంట్రాగేట్ చేశారా? హుషారుగా అన్నాడు అక్బర్ ఖాన్. రాత్రంతా అదే పని సార్. మన సెంట్రీకి చెప్పి వెళ్ళాను. కొండ మీద జరిగిన చాలా చిల్లర దొంగతనాలకి వాళ్లే కారణమని అంగీకరించారు చెప్పాడు రైటర్. ఇంకే, ముందా ప్రాపర్టీ అంతా రికవరీ చేయండి. వీళ్ళని తీసుకువెళ్ళి ఎవరెవరికి అమ్మారో లేదా ఎక్కడెక్కడ దాచారో కనుక్కుని ఆ వస్తువులన్నీ రికవరీ చేసుకోండి. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాద్దాం చెప్పాడు అక్బర్ ఖాన్. ఎస్ సార్. హాస్పిటల్కి ఫోన్ చేయమంటారా సార్? అడిగాడు రైటర్. కనుక్కోండి. ఆ కుర్రాడికి తెలివొస్తే చాలా విషయాలు తెలుస్తాయి. వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్ళాలి కదా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ రైటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద ఉన్న పేపర్లన్నీ తిరగేస్తూ కూర్చున్నాడు. నిన్న కొండ మీద జరిగిన ముసలమ్మ చావు వార్త ప్రముఖంగా రాశాయి అన్ని పత్రికలు. మనిషో రకంగా తమకు తోచిన విధంగా ఊహాగానాలు రాశారు. ముసలమ్మ చావు అంతు చిక్కకుండా ఉంది. ఆస్తి కోసం ఆ ముసలమ్మ కొడుకులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనడానికి కూడా ఆధారం లేదు. ముసలమ్మని ఆఖరిసారి కలిసింది, ఆ ముసలమ్మతో గడిపింది ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి. ఆమె ఎవరో తెలిస్తే ఈ చావు మిస్టరీ విడిపోతుంది. ఆమె ఎవరో ఇప్పటికింకా కనుక్కోలేకపోయారు. ఆమెను వెతికి పట్టుకోవడానికి వెళ్ళిన కానిస్టేబుల్ బాగానే ఉన్నా ఆమె మీద అఘాయిత్యం చేయబోయిన యువకులిద్దరూ గాయాల పాలై హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెకి సహకరిస్తున్న యాచక కుర్రాళ్ళు ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు, మరొకడు. ఆలోచిస్తూనే ఉలిక్కి పడ్డాడు అక్బర్ ఖాన్. ఆ 2వ కుర్రాడితో వెళ్ళిన కానిస్టేబుల్స్ 2 ఏం చేస్తున్నారు? నిన్ననగా వెళ్ళారు. ఆ కుర్రాడి దగ్గరున్న డబ్బు కోసం, ఏటీఎం కార్డు కోసం. ఆమె ఎవరో తప్పక వస్తుంది. ఆ కుర్రాడిని కలుస్తుందనుకున్నారు కదా. మరి
ఆ విషయం గుర్తుకు రాగానే చటుక్కున లేచాడు ఎస్ఐ. చేతులు రెండూ జేబులో పెట్టుకుని రైటర్ గది దగ్గరకొచ్చాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ని చూస్తూనే అదిరిపడి సీట్లో నుండి లేచాడు రైటర్. చిల్లర దొంగరిద్దరినీ తీసుకుని ఎంక్వైరీకి బయలుదేరుతున్నాడు. రైటర్ గారు, మీరు ఎంక్వైరీకి బయలుదేరుతున్నారా? నిన్న ఆ కుర్రాడితో వెళ్ళిన మన కానిస్టేబుల్స్ నుండి ఏమన్నా విషయం తెలిసిందా? అడిగాడు అక్బర్ ఖాన్. లేదు సార్, వాళ్ళని రిలీవ్ చేయడానికి కొత్త వాళ్ళని ఇద్దరిని పంపించాను. వాళ్ళింకా కేజీహెచ్లో ఆ కుర్రాడితోనే ఉన్నట్టున్నారు చెప్పాడు రైటర్. ఎలా చెప్తున్నారు? అడిగాడు ఎస్ఐ. వాళ్ళ మూమెంట్స్ అన్నీ రిపోర్ట్స్ ఇమ్మన్నాం కదా సార్. రాత్రి వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పిన ప్రకారం ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. అందుకే సార్ కొత్త వాళ్ళిద్దరినీ కేజీహెచ్కే వెళ్ళమన్నాను చెప్పాడు రైటర్. ఓకే, మీ పని కానివ్వండి అంటూనే వెనక్కి తిరిగి తన సీట్లోకొచ్చి కూర్చున్నాడు అక్బర్ ఖాన్. ఇంతలో పోలీస్ కమిషనర్ ఆఫీసు నుండి కాల్ వచ్చిందంటూ సెంట్రీ పరిగెట్టుకొచ్చి చెప్పాడు అక్బర్ గదిలోకి. కమిషనర్ ఆఫీసు నుండి ఫోన్ అనేసరికి ఉలిక్కి పడ్డాడు అక్బర్ ఖాన్. స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి గదిలో ఉంటుంది ల్యాండ్ లైన్. ఫోన్ దగ్గరకు గాబరాగా పరిగెత్తుకెళ్లాడు. అట్నుండి కమిషనర్ పర్సనల్ అసిస్టెంట్ ఫోన్లో ఉన్నాడు. కమిషనర్ గారు వెంటనే కమిషనరేట్కి వచ్చి కలవమన్నారని ఆర్డర్ అంటూ ఫోన్ కట్ చేశాడు. అంత అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదో తంటా తన్నుకొచ్చిందనుకున్నాడు మనసులోనే. అంతే, ఆ వెంటనే బుల్లెట్ ఎక్కి ఆఘమేఘాల మీద కమిషనరేట్కి బయలుదేరాడు అక్బర్ ఖాన్. గోపాలపట్నం స్టేషన్ నుండి ఎన్ఏడి జంక్షన్కు చేరుకోవడానికి 15 గంటలు పట్టింది. 3 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. అక్బర్ ఖాన్కి చిరాకనిపించింది. ఎంత అర్జెంటుగా వెళ్దామన్నా ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉంది. అసలే ఉదయం పూట కావడం, స్కూల్స్కు కాలేజీలకు వెళ్లే విద్యార్థులతోనూ ఆఫీస్కి వెళ్లే వాళ్లతోనూ రోడ్డంతా రద్దీగా ఉంది. ఎన్ఏడి నుండి కమిషనరేట్కి 15 కిలోమీటర్లు. హైవే రోడ్డు కావడంతో 10 నిమిషాల్లో చేరుకున్నాడు అక్బర్ ఖాన్. రాత్రి జరిగిన ముసలమ్మ చావు గురించి ఏమడుగుతారో అని భయపడుతూనే కమిషనరేట్కి చేరుకున్నాడు. అప్పటికే స్టేషన్ సిఐ సత్యారావు గారు కూడా అక్కడే ఉన్నాడు. సిఐ గారి పక్కనే 2 టౌన్ ఎస్ఐ, సిఐలు కూడా వరుసగా హాల్లో కూర్చున్నారు. అందరికీ గౌరవపూర్వకంగా సెల్యూట్ చేశాడు. అదే సమయంలో కమిషనర్ గారి గది ముందు సెక్యూరిటీగా ఉన్న సెంట్రీల్లో ఒక అతను వాళ్ల దగ్గరకొచ్చాడు. సార్, మిమ్మల్ని కమిషనర్ గారు లోపలికి పిలవమన్నారు వినమ్రంగా చెప్పాడు సెంట్రీ. సెంట్రీ మాటలు వింటూనే గోపాలపట్నం స్టేషన్ సిఐ సత్యారావు ఒక్కడే సీట్లో నుంచి లేచాడు. సార్, మీ నలుగురిని పిలవమన్నారు చెప్పాడు సెంట్రీ. నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్కి మనసు కుదుట పడింది. నలుగురిని ఒకేసారి కలవమన్నారంటే వేరే విషయం అనుకుంటూ గుండె దిటవపరుచుకున్నాడు. సిఐ సెంట్రీలిద్దరూ ముందు నడుస్తుంటే ఎస్ఐలిద్దరూ వాళ్ళని అనుసరించారు. కమిషనర్ గారు తన ముందున్న కంప్యూటర్లో ఏదో చూస్తూ కూర్చున్నారు. ఆయన పక్కనే పిఏ రైటింగ్ ప్యాడ్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. నలుగురు మౌనంగా కమిషనర్ ముందు వినయంగా నిలబడ్డారు. ఆయన తల ఎత్తి చూస్తే సెల్యూట్ చేయాలన్న ఆలోచనలో నలుగురు అలర్ట్గా నిలబడ్డారు. కూర్చోండి తల ఎత్తకుండానే అన్నారు కమిషనర్. ఎస్ సార్ అంటూ నలుగురు ఒకేసారి సెల్యూట్ చేసి నెమ్మదిగా ఒద్దికగా వెళ్ళి కమిషనర్ ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. విశాలమైన హాలు. 4 మూలలా స్టీరియో బాక్సులున్నాయి. ఓ మూల బుల్లితెర గోడకు తగిలించి ఉంది. కాన్ఫరెన్స్ హాల్లాగా, అవసరమైతే మినీ థియేటర్ లాగా కూడా ఉపయోగపడేలా ఉందా హాలు. నలుగురు ఆతృతగా చూస్తూ కూర్చున్నారు. కమిషనర్ ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిపించారో నలుగురికి అర్థం కాలేదు. మీకిప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు మీ నలుగురిని ఇక్కడికి పిలిపించానో? కంప్యూటర్లో నుండి దృష్టి వారి మీదకు మళ్లిస్తూ అన్నారు పోలీస్ కమిషనర్. నలుగురు ఒక్కసారే అదిరిపడ్డారు. కమిషనర్ చెప్పిందేంటో వాళ్ళకి అర్థం కాలేదు. నలుగురు బేలమొహం వేసుకుని వినయంగా సార్ అంటూ టక్కున లేచి నిలబడ్డారు. కూర్చోండి కూర్చోండి, మీకింకా అర్థం కాలేదా? ఆర్టీసీ కాంప్లెక్స్లో 2 యాచకుల్ని ఎవరో చంపేశారు, అవునా అడిగాడు కమిషనర్. ఎస్ సార్, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్ చెప్పాడు 2 టౌన్ ఎస్ఐ. మీ స్టేషన్ పరిధిలో కొండ మీద కూడా ఇలాగే ఓ యాచకురాల్ని చంపేశారు కదా? అక్బర్ ఖాన్ కేసి చూస్తూ అడిగాడు కమిషనర్. ఎస్ సార్ వినయంగా అన్నాడు ఎస్ఐ. మీరు గ్రహించారో లేదో 2 చోట్ల చనిపోయింది యాచకులే, ఒకే విధంగా చంపబడ్డారు. విచిత్రంగా ఆయుధం కూడా విడిచిపెట్టకుండా హంతకులు పట్టుకుపోయారు. నలుగురికి తన ఆలోచన విశ్లేషణ విడమర్చి చెప్పారు పోలీస్ కమిషనర్. నిజమే సార్,
నలుగురు ఒకరి తర్వాత ఒకరన్నారు. కమిషనర్ గారు అన్నట్టు సింహాచలం కొండ మీద ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర చంపబడింది యాచకులే. అది యాదృచ్ఛికమో లేక కావాలనే చేస్తున్నారో ఎందుకు ఆలోచిస్తూ మౌనంగా కమిషనర్ కేసి చూస్తూ ఉండిపోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఒక స్త్రీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమేయం అంటే అదే చోట ఒక స్త్రీ యాచకులందరికీ రగ్గులు కొని ఇవ్వడమే కాకుండా ఆమె కూడా అక్కడే వాళ్లతోనే పడుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం. సింహాచలం కొండ మీద కూడా చనిపోయిన ఆమెతో ఒక స్త్రీ సన్నిహితంగా మెలిగిందని, చివరిగా ఆమెతో మాట్లాడింది కూడా ఓ స్త్రీ అని మనకు తెలిసింది. ఈ రెండిటిలోనూ ఉన్న స్త్రీ ఒక్కరేనేమోననిపిస్తోంది నాకు. నలుగురి కేసి చూస్తూ అన్నారు పోలీస్ కమిషనర్. కమిషనర్ కేసు పూర్వాపరాలు చెబుతూ ఉంటే నలుగురు అవాక్కయి చూస్తుండిపోయారు. మిస్టర్ అక్బర్ ఖాన్, మీ కేసు ఎంతవరకు వచ్చింది? ఆమెని పట్టుకోగలిగారా? ఇంకేమైనా పురోగతి సాధించారా? ఉన్నట్టుండి ఎస్ఐ అక్బర్ ఖాన్ కేసు చూస్తూ అడిగాడు పోలీస్ కమిషనర్. సార్, ఆమెని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొంతమందిని గుర్తించాం సార్. అందులో ఇద్దరు మన కానిస్టేబుల్తో పాటు ఆమెను వెంబడిస్తూ ఘాట్ రోడ్లో యాక్సిడెంట్కు గురైన విషయం తమకి తెలుసు. మిగతా వారితో కలిసి మన కానిస్టేబుల్స్ ఆమె కోసమే గాలిస్తున్నారు సార్, వినయంగా చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కాంప్లెక్స్లో జరిగిన ఇద్దరు యాచకుల చావులు ఇన్వెస్టిగేషన్ కూడా నీకే అప్పగిస్తున్నాను. ఈలోగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వెప్పటికప్పుడు మీ స్టేషన్ సిఐ గారితో చర్చిస్తూ ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయండి. 2 టౌన్ ఎస్ఐ మీకు కేసు వివరాలు ఇస్తారు, క్లుప్తంగా చెప్తూ ఇక మీరు వెళ్ళొచ్చన్నట్టు లేచి నిలబడ్డారు పోలీస్ కమిషనర్. కమిషనర్ సీట్లో నుండి లేచి నిలబడడంతోనే నలుగురు పోలీస్ అధికారులు చటుక్కున లేచి నిలబడ్డారు. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. మీటింగ్ హాల్లో నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు పోలీస్ కమిషనర్. ఆయన వెనకే పిఏ సెంట్రీలు కూడా పరుగున వెళ్లారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుండి నేరుగా స్టేషన్కు చేరుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కమిషనర్ గారి ఆదేశానుసారం 2 టౌన్ ఎస్ఐ దగ్గర కాంప్లెక్స్లో జరిగిన జంట చావుల ఉదంతం అంతా రికార్డు చేసుకుని స్టేషన్కు చేరుకున్నాడు. అంతా అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి హత్య జరిగిందంటే రాజకీయ కక్షతోనే, ఆస్తి గొడవల్లోనో డబ్బు లావాదేవీల్లోనో ఇలా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి లావాదేవీలు కానరాలేదు. ఎవరికీ సంబంధం లేని అనాథల్లాంటి యాచకుల చావులు. ఈ 2 సంఘటనల్లో ఒకే ఒక వ్యక్తి, కేవలం ఒక స్త్రీ ఇన్వాల్వ్ అయి ఉందా? ఆమె సమక్షంలోనే ఈ చావులు జరిగాయనిపిస్తోంది. ఎవరామె? అప్పటికే మధ్యాహ్నం కావస్తోంది. ఉదయం వెళ్లిన రైటర్ పత్తా లేకుండా పోయాడు. నిన్న రాత్రి కుర్రాడితో వెళ్లిన కానిస్టేబుల్స్ స్టేషన్లో రిపోర్టు చేసి ఇళ్లకు వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ల నుండి చిన్న సమాచారం కూడా లేదు. కమిషనర్ గారు బాధ్యతంతా తన మీద వేశారు. కాంప్లెక్స్లో జరిగిన 2 చావుల మిస్టరీ కూడా నేనే ఛేదించాలంటారు. 2 సంఘటనలు, 3 చావులు ఒకే మోస్తరుగా జరిగాయంటారు. ఒకే మోటివ్తో జరిగాయంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, 2 చోట్ల ఒక స్త్రీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఛాలెంజింగ్గానే ఉంది. కానీ ఎలా ఈ కేసు సాల్వ్ చేయడం? ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఆలోచిస్తూ తలపట్టు కూర్చున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సిఐ గారు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ కమిషనర్ దగ్గర ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేసి వచ్చేశారు. భారం బాధ్యత అంతా నాదే అన్నట్టు, అతనికేమీ సంబంధం లేనట్టు వచ్చేశారాయన. అదే సమయంలో స్టేషన్లో అడుగుపెట్టారు రైటర్, మరో కానిస్టేబుల్. వాళ్లతో పాటు 4 మగాళ్ళు, 2 ఆడవాళ్లు ఉన్నారు. అందర్నీ స్టేషన్లో ఓ మూల కూర్చోమని తమతో పాటు తీసుకెళ్లిన దొంగలిద్దరినీ సెల్లోకి తోసి ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరకు వచ్చాడు రైటర్. రైటర్ని చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది ఎస్ఐకి. రండి రైటర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఉదయం ఎప్పుడో వెళ్లారు కదా, ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను ఆనందంగా అన్నాడు ఎస్ఐ. దొంగలు 3 మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టారు సార్. వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం యాత్రికుల దగ్గర దొంగిలించిన వస్తువులన్నీ ఎవరెవరికి అమ్మారో వాళ్ళందరినీ లాక్కొచ్చాం సార్. వారి దగ్గరున్న ప్రాపర్టీని కూడా స్వాధీనం చేసుకున్నాం సార్. ఈ దొంగలు నివసించే స్థావరానికి కూడా వెళ్ళి అక్కడ దొరికిన చిన్న పెద్ద వస్తువులన్నీ ఈ గోనె సంచిలో మూట కట్టుకుని వచ్చేసాం సార్, క్లుప్తంగా చెప్పాడు రైటర్.
వెల్డన్. పెండింగ్లో ఉన్న చాలా కేసులు పరిష్కారం అయిపోతాయి. మీరు స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు, అవి ఎవరి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారో వారి వివరాలు ఒక పట్టికలో తయారు చేయండి అన్నాడు. ఎస్ సార్. ఆ గోనె సంచిలో ఉన్న చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా మనకి దొంగల స్థావరంలో దొరికాయి కదా, వీటి వివరాలు ఎలా రాయమంటారు? వినయంగా అడిగాడు రైటర్. ఎలాంటి వస్తువులు? విలువైనవేనా? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. మీరే చూడండి సార్ అంటూనే తన వెనకే గోనె సంచి పట్టుకుని నిలబడ్డ కానిస్టేబుల్ కేసు చూశాడు రైటర్. రైటర్ కళ్లతోనే సైగ చేసేసరికి తన భుజం మీదున్న గోనె సంచిలో వస్తువులు ఎస్ఐ అక్బర్ ఖాన్ గదిలో ఆయనకెదురుగా క్రింద కుప్పలా పోశాడు. సీట్లో రిలాక్స్డ్గా కూర్చున్న ఎస్ఐ అక్బర్ ఖాన్ ఉత్సాహంగా నిలబడి టేబుల్ మీద 2 చేతులు ఆంచి వంగుని మరీ పరిశీలనగా చూశాడు. లెదర్ పర్స్, వ్యానిటీ బ్యాగ్లు, చీరలు, జాకెట్లు ఒకటేంటి, ఏవేవో చెత్త చెదారమంతా మోసుకొచ్చేసినట్టున్నారు మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇదంతా ఏంటయ్యా, ఈ చెత్తంతా ఎందుకు తెచ్చారు? అడిగాడు ఆశ్చర్యంగా ఎస్ఐ అక్బర్ ఖాన్. కొన్ని కేసుల్లో విక్టిమ్స్ ఇచ్చిన వివరాల్లో బ్యాగులు, పర్సులు, బట్టలు పోయాయని ఇచ్చారు కదా సార్, వాటి రికవరీ సొత్తుగా చూపించొచ్చని అక్కడ పూచిక పుల్ల కూడా వదలకుండా గోనె సంచిలో ఎత్తుకొచ్చాం చెప్పాడు రైటర్. ఓకే ఓకే, ఇందులో ఏవైనా విలువైన వస్తువులుంటే వెతికి ప్రాపర్టీ లిస్టులో రాయండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అలాగే సార్ అంటూ రైటర్, కానిస్టేబుల్ ఇద్దరూ క్రింద కూర్చుని పర్సులన్నీ పోగేసి అందులో ఒక్కొక్కటి తీసి ఖాళీగా ఉన్నవన్నీ ఓ పక్కన పడేస్తున్నారు. ఏదో క్రైమ్ ఫైల్ తిరగేస్తూ మధ్య మధ్యలో వారిద్దరికేసి ఓరకంట చూస్తూ పనిలో నిమగ్నమైపోయారు ఎస్ఐ. ఒక్కొక్క పర్సు తీసి చూసి విసిరేస్తున్న రైటర్ ఓ పర్సు తీసి చూసి పక్కకు పడేయబోతూ అందులో ఉన్న అందమైన ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయ్యి మళ్ళీ మరోసారి అదే పర్సు తెరిచి ఆ అమ్మాయి ఫోటో చూసి ముగ్ధుడైపోయి క్షణంసేపు చూపు మరల్చుకోలేకపోయాడు. రైటర్ తదేకంగా ఏదో పర్సు చూస్తూ ఉండిపోవడం గమనించిన ఎస్ఐ చటుక్కున తల ఎత్తి మరింత పరిశీలనగా చూశాడు. ఎవరో అందమైన అతివ, సినిమా నటిలా ఉంది. రైటర్ చేతిలో పర్సు, ఆ పర్సులో ఫోటో చూసి ఎస్ఐ అక్బర్ ఖాన్ కూడా ముగ్ధుడైపోయాడు. రైటర్ గారు, ఏది ఓసారి చూడనివ్వండి. చేస్తున్న పని ఆపేసి చూస్తున్న ఫైల్ మూసేసి రైటర్ కేసి చెయ్యి చాపాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రైటర్ చటుక్కున లేచి నిలబడి పర్సుతో పాటు ఉన్న ఫోటో ఎస్ఐకి అందించాడు. పర్సులో ఓ అరలో భద్రంగా ఉన్న ఫోటో అలాగే చూస్తూ తనను తానే మైమరిచిపోయాడు ఎస్ఐ. పాపం, ఎవరిదో ఈ పర్సు విచారంగా అన్నాడు ఎస్ఐ. యాత్రికుల దగ్గరే కదా వీళ్ళు కొట్టేసింది, డబ్బులు తీసేసి పర్సులు, బ్యాగులు ఇలా పడేస్తారు అన్నాడు రైటర్. సరి మిగతా చెత్తంతా ఏరి అవసరమైన ఉంచి మిగతావి డస్ట్బిన్లో పడేయండి అంటూ పర్సు మాత్రం తెరిచి ఆ అమ్మాయి ఫోటో కనబడేటట్టు తన టేబుల్ మీద పెట్టాడు ఎస్ఐ. చూస్తున్నంతసేపు పదే పదే చూడాలనిపించే ఆకర్షణీయమైన మొహం, మిలమిల మెరుస్తూ చూపరులను కవ్విస్తున్న పెద్ద పెద్ద నేత్రాలు, సన్నగా సంపంగి పువ్వులా ఉన్న నాసికం, కోలమొహం, చిన్న చుబుకం, విశాలమైన నుదురు, మిలమిల వంగి ఉన్న ఒత్తైన కనుబొమ్మల మధ్య కందిగింజంత బొట్టు తళతళ మెరుస్తోంది. ఎవరో గొప్పింటమ్మాయే. అమ్మాయి అంటే అమ్మాయి కాదు, 30-35 ఏళ్ల వయసుంటుంది. విరహోత్కంఠితలా ఉంది. తనకంట 5-6 ఏళ్లు పెద్దే ఉంటుంది మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ. రైటర్, కానిస్టేబుల్ ఇద్దరూ చకచక క్రింద పడ్డ ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ పనికిరానివి పక్కన పడేస్తున్నారు. వ్యానిటీ బ్యాగ్లు, పర్సుల్లాంటివన్నీ జాగ్రత్త చేసి గుడ్డ సంచుల చిక్కాల్లాంటివి అన్నీ చెత్త కుప్పలా పోగు పెడుతున్నారిద్దరు. అందులో ప్లాస్టిక్ కవర్తో చుట్టిన కాగితాలు కనిపించాయి రైటర్కి. చెత్త కుప్పలోకి తోసేయబోతూ ప్లాస్టిక్ కవర్ లోపల భద్రంగా ఉన్న పేపర్ల కేసి చూసి టక్కున ఆ కవరు తీశాడు. ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు రైటర్. సార్ సార్, ఈ కవర్ చూడండి ఆనందంగా ఎస్ఐ అక్బర్ ఖాన్కి చూపించాడు రైటర్. ఏదో ఫైల్స్ చూస్తూ మధ్య మధ్యలో పర్సులో ఉన్న స్త్రీ ముగ్ధమోహన రూపం తిలకిస్తూ ఏదో ధ్యాసలో ఉన్న ఎస్ఐ చిరాగ్గా తలెత్తి రైటర్ కేసి చూశాడు. ఏంటి అన్నాడు ఎస్ఐ. దీనికోసమే కదా సార్ నిన్నంతా ఆందోళన పడ్డాము. కవరు ఎస్ఐ అక్బర్ ఖాన్కి అందిస్తూ అన్నాడు రైటర్. దీనికోసమా? ఏంటబ్బా అనుకుంటూ రైటర్ దగ్గర కవరు అన్యమనస్కంగానే తీసుకున్నాడు ఎస్ఐ. అదే సార్,
కొండ మీద చనిపోయిన హతురాలి దగ్గర దొరికిన ప్రాపర్టీస్లో ఒక కవరు మిస్ అయిందనుకున్నాం కదా, అదే ఇదేమో సార్ ఉత్సాహంగా అన్నాడు రైటర్. ఎస్ అంటూనే సంతోషంగా ఆ కవరు జాగ్రత్తగా చేత్తో పట్టుకుని లోపల కాగితాలు అతి జాగ్రత్తగా బయటకు తీశాడు. చనిపోయిన ముసలమ్మ వీలునామా పేపర్లు, చకచకా వీలునామా అంతా చదివాడు. మై గాడ్, వేటి కోసమైతే నిన్నంతా తలలు బద్దలు కొట్టుకున్నారో ఆ వీలునామా పేపర్లు మనసులోనే అనుకున్నాడు ఉత్సాహంగా. రైటర్ గారు, ఈ ప్లాస్టిక్ కవరు వీళ్ల దగ్గరికి ఎలా వచ్చిందో ఆ దొంగ వెధవల్ని ఇలా రాక్కురండి అన్నాడు. ఎస్ సార్ అంటూ రైటరే ఉత్సాహంగా వెళ్ళి సెల్లో ఉన్న ముగ్గురు దొంగల్ని వెంటబెట్టుకొచ్చాడు. దొంగలు ముగ్గురు ఎస్ఐ అక్బర్ ఖాన్కి ఎదురుగా గదిలో ఓ మూల గోడకి చేరగిలబడి నిలబడ్డారు. అమాయకుల్లా తలదించుకు నిలబడ్డ దొంగల కేసి చూసి సీట్లో నుంచి లేచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. వాళ్ల ముందుకెళ్ళాడు. వెధవల్లారా, ముసలమ్మ దగ్గర దోచుకున్నారా? ఈ కవర్ మీకెలా వచ్చింది? లాఠీతో కొట్టి అడిగాడు ఎస్ఐ. ఆ ప్లాస్టిక్ కవర్ చూసి ముగ్గురు తలలు గోక్కుంటూ గుర్తురాక ఒకరి ముఖాలొకరు చూసుకుని మౌనంగా నిలబడిపోయారు. చెప్పండ్రా, ఇదెవరి దగ్గర కొట్టేశారు? కోపంగా అన్నాడతను. ముసలమ్మ దగ్గర తస్కరించారని తెలుసు. ఎలా? ఆ ముసలమ్మ బట్టల మూటలో భద్రంగా ఉన్న ఈ ప్లాస్టిక్ కవరు ఎలా దొంగిలించారు? అందులో ఉన్న డాక్యుమెంట్లు ఎందుకు వదిలేశారు? అది తెలుసుకుందామనే ఎస్ఐ అక్బర్ ఖాన్ ఆరాటం. ముగ్గురు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. చెప్పండ్రా, ఆ ముసలమ్మ దగ్గరే దొంగిలించారా లేదా మరెవరి దగ్గరైనానా? రైటర్ కోపంగా వాళ్ల దగ్గరకు వెళ్ళి ముగ్గురిని ఎడాపెడా వాయిస్తూ అడిగాడు. సార్, గుర్తుకు రావడం లేదు సార్. సార్, అందులో ఏమీ దొరకలేదు సార్. ఒత్త చెత్త కాగితమేనని పక్కన పడేశాం అన్నాడొకడు. సార్ సార్, అందులో డబ్బు లేదు కానీ ఏదో ఒక తాళం ఉంది సార్. అది నసుగుతూ అన్నాడు మరొకడు. తాళం ఉందా? ఏది? ఇందులో లేదే. ఆశ్చర్యంగా మళ్ళీ ఆ కవర్ తీసి చూస్తూ అడిగాడు ఎస్ఐ. చూడండి సార్, క్రింద ఉన్న వాటిల్లో ఉండాలి. ఉంటుంది సార్ అన్నాడు మొదటివాడు. ఆ దొంగ మాటలు వింటూనే చెత్తలా ఉన్న సామాన్లన్నీ మళ్ళీ కెలికి చూశాడు రైటర్. ఒక బ్యాగ్లో గలగల శబ్దం చెవిన సోకేసరికి చటుక్కున ఆ బ్యాగ్ తెరిచి చూశాడు రైటర్. అందులో స్కూటర్ తాళాలతో ఒక తాళం విడిగా కనిపించింది. గబుక్కున ఆ తాళం తీసి ఎస్ఐ అక్బర్ ఖాన్ చేతికిచ్చాడు రైటర్. ఇదేనా అడిగాడు ఎస్ఐ. ఏమో సార్, అప్పుడే చిరాగ్గా పక్కన పడేశాము అన్నాడు మూడోవాడు. అదే అయ్యుంటుంది సార్. ఈ తాళాలన్నీ బైక్వి స్కూటర్ తాళాల్లా ఉన్నాయి చెప్పాడు రైటర్. ఇంతలో ఎస్ఐ అక్బర్ ఖాన్ టేబుల్ మీదున్న పర్స్ కేసి చూశాడు. ఒక దొంగ. అందులో స్పష్టంగా కనిపిస్తున్న స్త్రీ ఫోటో చూస్తూనే అదిరిపడ్డాడు. సార్ సార్, ఆమె సార్, ఆవిడే ఆతృతగా అన్నాడు మొదటి దొంగ. దొంగల్లో ఒకడు ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఉలిక్కిపడి పర్స్ కేసు చూశారు ఎస్ఐ అక్బర్ ఖాన్, రైటర్ ఇద్దరూ ఒక్కసారే. ఈవిడెవరో మీకు తెలుసా? పర్సు చేత్తో పట్టుకున్న ఫోటో వారిద్దరి ముందు పెట్టి ఉత్సాహంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. తెలియడమేంటి సార్, ఈమెనే అఘాయిత్యం చెయ్యబోయామని కదా మీరు లాక్కొచ్చారు. ఆవిడే మమ్మల్ని చురకత్తి తీసి చంపబోయింది సార్. ఈలోగా మీ పోలీసులు వచ్చారు. మేము ఆమె దగ్గర బ్యాగ్ పట్టుకుని పారిపోయాం అన్నాడొకడు. దొంగలు చెప్పేది వింటూనే అదిరిపడ్డాడు ఎస్ఐ. ఈమెనేనా పట్టుకోవడానికి నగరమంతా జల్లెడ పడుతున్నది? ఈమెనా చనిపోయిన ముసలమ్మతో ఆ రాత్రంతా ఉన్నది? ఈమెనా నిన్న రాత్రి కాంప్లెక్స్లో యాచకులందరికీ రగ్గులు దానం చేసింది? ఈమె ఫోటో ఈ పేపర్లో ఉందంటే ఈ పర్సు గల వ్యక్తితో ఆమె కూడా ఉందా? ఆ వ్యక్తి ఎవరు? ఇది ఆడవాళ్ల పర్స్ కాదు. ఈ పర్సులో ఈమె ఫోటో ఉంది అంటే ఇతను ఈమె భర్త అయి ఉంటాడు. అబ్బా, ఏంటి పిచ్చి ఆలోచనలు! తల మీద ఉన్న టోపీ తీసి జుట్టు పీక్కుంటూ కళ్ళు మూసుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. తుపాకీ, గన్ కళ్ళ ముందు కనిపించేసరికి ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంత అందగత్తె ఒంటరిగా సంచరిస్తోందంటే మరి ఈ పర్సు గల వ్యక్తి ఏమయ్యాడు? ఇద్దరూ కలిసే ఉండాలి కదా. మరి ఈమె ఒక్కతే ఎందుకు తిరుగుతోంది? ఈమె దగ్గర ఇలాంటి గన్నుందంటే అమ్మో! ఆలోచనల నుండి బయటపడి దొంగ కేసి చూశాడు ఎస్ఐ. మీరీ పర్సు ఎవరి దగ్గర దొంగిలించారో గుర్తుందా?
యాదృచ్ఛికంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇన్ని పర్సులు, బ్యాగులు, బంగారు గొలుసులు దొంగిలించే వీళ్ళకి ఏం గుర్తుంటుంది? డబ్బు తప్ప వారి కళ్ళకి మరేదీ గుర్తుండదు. అయినా ఓ రాయి విసిరితే తప్పేముంది? మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ. సార్, ఆ పర్సు, ఆమె ఫోటో అందులో బాగా గుర్తుంది సార్. ఆ పర్సుని ఎలా మర్చిపోతావు సార్? ఉత్సాహంగా అన్నాడొకడు. దొంగలు హుషారుగా పర్సు గురించి చెప్పేసరికి ఎస్ఐ అక్బర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. నిజమేనా? సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకుందామనుకుంటున్నారా? కోపంగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. లేదు సార్, లేదు. ఆ పర్సు మా ఇద్దరికీ బాగా గుర్తు, గట్టిగా చెప్పాడొకడు. చెప్పండి, ఎలా, ఎందుకంత బాగా గుర్తుండిపోయింది? ఉత్సుకతతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎస్ఐ. సార్, ఈమెని మేము కొండ మీద కేశఖండనశాల దగ్గరే చూశాం సార్, అన్నాడొకడు తలదించుకుంటూ. చూస్తే? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆమెని ఒక్కసారి చూస్తే మర్చిపోయే రూపం కాదు కదా సార్. తలనీలాలు సమర్పించడానికి భక్తులు క్యూలో ఉన్నారు. వాళ్ళ దగ్గర అదును చూసి బ్యాగులు, డబ్బులు కొట్టేయడానికి అదే లైన్ దగ్గర మేమిద్దరం తచ్చాడుతూ ఈమెను చూశాం, అన్నాడొకడు. చెప్పారుగా చూశామని. తర్వాత ఏం జరిగిందో చెప్పండ్రా. ఈ పర్సుకి ఆమెకి గల సంబంధమేంటో ఆతృతగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అదే చెప్తున్నా సార్, అన్నాడు ఇంకొకడు. క్యూలైన్లో భక్తుని ఫాలో అవుతూనే, ఈమెని ఓరకంట గమనిస్తూనే మా పనిలో ఉన్నాం సార్, మరొకడు చెప్పాడు. కేశఖండనశాల దగ్గర నుండి ఎదురుగా టోపీ దుకాణం వరకు వెళ్ళింది సార్. క్రింద దొరికిన బొగ్గు ముక్క తీసుకుని గోడ మీద పోస్టర్లన్నీ సున్నాలు గీసి పక్కపక్క నవ్వుకుంది సార్, అన్నాడు మొదటివాడు. హోరి నాయనా, ఈ సోదంతా ఎందుకురా? అసలు విషయం చెప్పండ్రా, చిరాగ్గా అన్నాడు రైటర్. అక్కడికే వస్తున్నావు సార్. ఆమె అలా పక్కపక్క నవ్వుతూ ఒక్కసారే క్రింద కూర్చుని ఏడుపు మొదలుపెట్టింది సార్. అది కూడా క్షణమే. ఆ వెంటనే టక్కున లేచి ఆలయం కేసి వెళ్ళింది సార్, చెప్పాడు రెండోవాడు. ఆవిడ కోసం తర్వాత ఈ పర్స్ ఎవరిది, ఎలా వచ్చింది? ముందు ఆ విషయం చెప్పండి, ఆతృతగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అదే సార్, ఆమె అలా ఒక్కసారే పక్కపక్క నవ్వడంతో దారంట పోయేవాళ్ళు, క్యూలో ఉన్న భక్తులు అందరూ ఆమెనే ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. అదిగో అప్పుడే ఎత్తుగా లావుగా ఉన్న ఒక వ్యక్తి మా దగ్గరే క్యూలైన్లో ఉన్నవాడు గబాలున బయటకొచ్చి ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతనే జేబులో నుండి ఈ పర్స్ తీసి ఈ ఫోటోని, ఆమెని పదే పదే చూస్తూ తిరిగి పర్సు జేబులో పెట్టుకున్నాడు. లావుగా ఉన్న పర్స్ చూసి మాకు ముచ్చటేసింది సార్. ఇద్దరం నెమ్మదిగా అతని వెంట నడిచాము, చెప్తున్నాడు మొదటివాడు. కథలొద్దురా, అసలేమైందో చెప్పు, అన్నాడు రైటర్. అతను ఆమెను ఫాలో అవుతుంటే మేము అతని వెంట పడ్డాం సార్. అతను సెల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు టక్కున పర్స్ కొట్టేసి మేము అక్కడి నుంచి కిందకొచ్చేసాం సార్. కొండ మీద బస్టాండ్లో మళ్ళీ మా పనిలో పడ్డాం, చెప్పాడు మూడోవాడు. మర్చిపోలేని పర్స్ అన్నారు, ఇదేనా మర్చిపోలేంది? వ్యంగ్యంగా అడిగాడు ఎస్ఐ. కాదు సార్, మేము పర్సు కొట్టేసి కొండ బస్టాండ్లో వేరే వాళ్ళ దగ్గర చేతిలో క్యాష్ బ్యాగ్ చూసి అది ఎలాగైనా కొట్టేయాలని చూస్తున్నప్పుడు అతను గాబరాగా కొండ బస్టాండ్ దగ్గరకు వచ్చాడు. మేమున్న దగ్గరే ఓ మూల నిలబడ్డాడు. అతన్ని చూసి మేము భయంతో అతని వెనకే ఉన్న అన్నదానం గోడ పక్కన దాక్కున్నాం. వాడు వెళ్లే వరకు జనాల్లోకి రాకూడదని గోడవారి నీడలో దాక్కున్నాం, అన్నాడొకడు. అయితే ఇందులో విడ్డూరమే ఉంది, అన్నాడు ఎస్ఐ. సార్, అతను ఆమెకి కావలసిన వాడు కాదు సార్. ఆమెను చంపడానికి తిరుగుతున్న హంతకుడు, అన్నాడు రెండోవాడు. వాట్? అదిరిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అవును సార్, కొండ బస్టాండ్లో నిలబడి ఎవరితోనో మాట్లాడాడు. ఈ రాత్రికి ఆమెను ఎలాగైనా చంపేస్తామంటూ చెబుతుంటే మేము భయంతో గజగజ వణికిపోయాం సార్. వాడి పర్సు మేమే దొంగిలించామని తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తాడేమోనని ఎంత భయపడిపోయామో, అన్నాడు మొదటివాడు. అవును సార్, అప్పుడే అక్కడే ఆ పర్సులో ఏముందోనని తీసి చూశాం సార్. మా కళ్ళు జిగేల్మన్నాయి, అన్నాడు రెండోవాడు. ఆమె ఫోటో చూశారా? అడిగాడు రైటర్. సార్, మీరెలా చెప్పారు సార్? ఆశ్చర్యంగా అడిగాడు మొదటివాడు. హోరి వెర్రి వెంగళప్పల్లారా, పర్సులో ఆమె ఫోటో ఉండబట్టే కదరా మీరు ఈ కథ అంతా చెప్పుకురావాల్సి వచ్చింది.
నవ్వుతూ అన్నాడు రైటర్. ఫోటో చూసి కాదు సార్ మా కళ్ళు తిరిగింది. పర్సులో ఉన్న 2000 రూపాయల నోట్లు చూసి ఎంత కట్ట ఉందో చెప్పలేవు సార్ అన్నాడు రెండోవాడు. 1,30,000 ఉంది సార్ అన్నాడు మూడోవాడు. అంత డబ్బు ఏం చేశారా? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, ముగ్గురం సమానంగా పనిచేసుకున్నాం సార్ తలదించుకుని చెప్పాడొకడు. సరి సరి రైటర్ గారు, వీళ్ళు చెప్పిందంతా రికార్డ్ చేయండి. ముసలమ్మ చావు మిస్టరీ అంతా విడిపోయినట్టే. ఆమెను చంపబోయి ఈ ముసలమ్మని చంపేశారు. అంతవరకు ఓకే. అయితే ఈ హంతకుల్ని ఎలా పట్టుకోగలం? అదే అంతు చిక్కకుండా ఉంది. మీరు ఈ ఫోటోని 4-5 కాపీలు తీయించి మన వాళ్ళందరికీ ఇచ్చి సింహాచలం ప్రాంతంలో, కాంప్లెక్స్ ప్రాంతంలో వెతికించండి. నేను ముసలమ్మ రాసిన డాక్యుమెంట్లు, వీలునామాల్లో రాసిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాను. ఆస్తిపత్రాలు వీలునామా అయితే ఉన్నాయి. ఫిజికల్గా ఈ ఆస్తి ఎక్కడుందో, ఎవరి అధీనంలో ఉందో కూడా మనం రిపోర్ట్ రాయాలి కదా. నేనిప్పుడే ముసలమ్మ ఇచ్చిన అడ్రస్కు బయలుదేరతాను. మీరు ఎలాగైనా ఆమెను వెతికి పట్టుకోండి. ఆమె దొరికితే కేసు మిస్టరీ విడిపోతుంది. హంతకులు ఆయుధం దొరికితే మన బాధ్యత తీరిపోతుంది అన్నాడు ఎస్ఐ. ఎస్ సార్, నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ చేస్తాను. మీరు వెళ్ళండి సార్ అన్నాడు రైటర్. సిఐ గారికి ఈ విషయమంతా రిపోర్ట్ చేసి వెళ్తాను. ఓకే, వీళ్ళని తీసుకెళ్ళండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. చనిపోయిన ముసలమ్మ రాసిన వీలునామాలో ఉన్న అడ్రస్ ప్రకారం దానవాయిపేటకు వెళ్ళాలి. స్టేషన్లో నుండి బయటకు వస్తూనే ఆటో ఎక్కాడు. అడ్రస్ చెప్పి వెళ్ళమన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆజానుబాహుడైన అక్బర్ ఖాన్ కేసు చూసి మారు మాట్లాడలేదు ఆటో డ్రైవర్. సాధారణంగా అయితే మీటర్ మీద వీలు కాదు, 100-50 రూపాయలు ఇవ్వండి సార్ అని అడిగే ఆటోవాలా అక్బర్ ఖాన్ నిలువెత్తు విగ్రహం చూసి మనసులోనే ఈయనెవరో పెద్ద ఆఫీసర్లాగున్నాడే అనుకుని మౌనంగా ఆటో స్టార్ట్ చేశాడు. మీటర్ ఆన్ చేయవయ్యా ఆటోలో కూర్చుంటూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మీటర్ పనిచేయదు సార్, మీరే చూసి ఇవ్వండి సార్ అన్నాడు నమ్రతగా. సాధారణంగా రైల్వే స్టేషన్ నుండి దానవాయిపేటకి 50 రూపాయలకి తక్కువకు వెళ్ళడు. అదే చెప్పాలనుకున్నాడు. కానీ అక్బర్ ఖాన్ కేసు చూసి అది చెప్పలేకపోయాడు ఆటో డ్రైవర్. ఓకే, అక్కడికి వెళ్ళాక గొడవ చేయవు కదా అన్నాడు ఎస్ఐ. అదేంటి సార్, మీలాంటి పెద్దోళ్లతో గొడవలెందుకు పెట్టుకుంటాం సార్ అంటూనే ఆటోని ముందు కురికించాడు ఆటో డ్రైవర్. 15 గంటలో దానవాయిపేటకు తీసుకొచ్చాడు ఆటో. ఇక్కడ గాంధీనగర్ ఉందా అడిగాడు ఎస్ఐ. ఈ పక్క వీధే సార్ చెప్పాడు ఆటో వాళ్ళ. గాంధీనగర్లో వేము సన్యాసిరావు గారింటికి వెళ్ళాలి. అలాగే సార్ అంటూ గాంధీనగర్ ఏరియాకి తీసుకువెళ్ళి ఓ పెద్ద భవనం ముందు ఆపాడు ఆటోని. ఆటో దిగగానే ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇదేనా నేనన్న వేము సన్యాసిరావు గారి బిల్డింగ్? అయోమయంగా ఆ భవనం కేసి చూస్తూ ఆటో డ్రైవర్ని అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అదిగో చూడండి సార్, ఆ బిల్డింగ్ పైనే పేరు రాసుంది అంటూ బిల్డింగ్ పైన రాసిన పేరు చూపించాడు డ్రైవర్. 3 అంతస్తుల భవనం. పైన అందంగా చెక్కి ఉంది పేరు. వేము సన్యాసిరావు దంపతుల నిలయం అని రాసి ఉంది. ఆ భవనం చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. డాక్యుమెంటు ప్రకారం 1000 గజాల స్థలంలో కట్టిన భవనం ఇది. రాజమండ్రి నగరం నడిబొడ్డున ఉంది. చాలా విలువగల ఆస్తి. అందుకే కొడుకు అనాథాశ్రమానికి ధారాదత్తం చేయడానికి అంగీకరించడం లేదు మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆటోకి 50 రూపాయల నోటు తీసిచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. థ్యాంక్ యూ సార్ అంటూనే 50 నోటు అందుకుని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. హుందాగా నడుచుకుంటూ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళాడు. ఎవరు కావాలండి? లోపల నుండి ఎవరో ఒక ఆమె వచ్చి అడ్డగించి మరీ అడిగింది. సత్యవతమ్మగారు అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సత్యవతమ్మగారా? మీరెవరు? ఆశ్చర్యంగా అడిగిందామె. నేనెవరో చెప్తాను. సత్యవతమ్మగారు ఎక్కడున్నారో చెప్పండి కావాలనే నిర్లక్ష్యంతో అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సత్యవతమ్మగారు ఇక్కడ లేరు. మేము ఈ వాటాలో అద్దెకుంటున్నాము నెమ్మదిగా అందామె. ఎక్కడుంటారు అడిగాడు ఎస్ఐ. ఇప్పుడు లేరండి అందావిడ. ఎక్కడుండేవారు రెట్టించి అడిగాడు అక్బర్ ఖాన్. ఇంతలో లోపల నుండి 2-3 వ్యక్తులొచ్చారు. మీరెవరు సార్? సత్యవతమ్మ గారితో మీకేంటి పని? లోపల నుండి వచ్చిన వ్యక్తులు
ఎస్ఐ అక్బర్ ఖాన్ని నిలదీశారు. మీరంతా ఎవరు? అడిగాడు ఎస్ఐ. ముందు నువ్వెవరో చెప్పవయ్యా అంటూ వాళ్ళు అక్బర్ ఖాన్ మీద తిరగబడబోయారు. అంతే, టక్కున జేబులో నుండి పోలీస్ ఐడెంటిటీ కార్డు తీసి వాళ్లకు చూపించాడు ఎస్ఐ. పోలీస్ ఐడెంటిటీ కార్డు చూడగానే వాళ్ళందరూ అదిరిపడ్డారు. మీరు ఎస్ఐ అక్బర్ ఖాన్ గారా? విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుండి వస్తున్నారా సార్? వాళ్లలో ఒక యువకుడు ఎస్ఐ అక్బర్ ఖాన్ చూపించిన గుర్తింపు కార్డు చూసి ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్, ఇది వేము సన్యాసిరావు గారి బిల్డింగ్ కదా? అడిగాడు ఎస్ఐ. అవును సార్ అన్నాడా యువకుడు. సత్యవతమ్మ గారు సన్యాసిరావు గారి భార్య సార్. ఆవిడిప్పుడిక్కడ లేరు. ఎక్కడున్నారు? ఏమో సార్, ఏడాదిగా ఆవిడ ఆచూకీ మాకు తెలియలేదు. మరి మీరంతా ఎవరు? అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. మేమంతా ఆ భవనంలో అద్దెకుంటున్నాం సార్. అద్దె ఎవరికిస్తున్నారు? అడిగాడు. సన్యాసిరావు గారి పిల్లలు 2 అమెరికాలో ఉన్నారు సార్, వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంటాం అన్నాడు మరొకతను. ఓకే, మరి సత్యవతమ్మ గారు ఎక్కడుండేవారు? అడిగాడు ఎస్ఐ. అదిగో సార్, ఆ మూల ఉన్న చివరి పోర్షన్లో అన్నాడు ఒకతను. మరి సత్యవతమ్మ గారు కనిపించడం లేదని ఎవరైనా పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. లేదు సార్, అమెరికా నుండి వాళ్ళ 2 పిల్లలు కుటుంబాలతో వచ్చారు. తల్లి కొడుకు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. కొడుకు ఇక్కడి నుండి అమెరికా వెళ్ళగానే ఆవిడ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్ళిపోయారు. ఆ విషయం వాళ్ళ పిల్లలకి అమెరికా ఫోన్ చేసి చెప్పాం కూడా అన్నాడొకతను. సత్యవతమ్మ గారు చనిపోయారు చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అక్బర్ ఖాన్ చెప్పింది వింటూనే అందరూ అదిరిపడ్డారు. ఇంతకీ చనిపోయింది సత్యవతమ్మ గారేనా? ఎస్ఐ అక్బర్ ఖాన్ పొరపాటు పడ్డారా? కావాలనే అలా చెప్పారా? ఈ సస్పెన్స్ వీడాలంటే రేపు ఇదే సమయం వరకు ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.